రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వర్షిణి గురించి వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే నిన్న వర్షిణిని చూసిన తర్వాత శంకర్పల్లి పోలీస్ స్టేషన్ లో తనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. అయితే తనతో పాటు ఇంటికి రమ్మని కూడా వర్షిణిని కోరగా ఆ అమ్మాయి నిరాకరించినట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా తన తల్లిదండ్రులతో వెళ్ళనని, ఎందుకంటే అక్కడ విష్ణు ఉంటాడు. అలాగే తన తల్లిదండ్రులు చేసిన టార్చర్ కి కూడా నేను ఏ మాత్రం అసలు ఇంటికే వెళ్ళను, కావాలంటే నా శ్రీనివాస్ దగ్గరికి వెళ్తాను, తనతో పాటు నేను జైల్లో ఉండడానికి కూడా సిద్ధం, అంతేగాని నేను ఇంటికి వెళ్ళను అని చెప్పి కూడా తన పోలీసులతోని అలాగే వాళ్ళ తల్లిదండ్రుల ముందు ఖరాఖండిగా చెప్పిన సిచ్యువేషన్ కూడా మనకు అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న తనని రిహాబిటేషన్ సెంటర్ కి కూడా శంకర్పల్లి పిఎస్ దగ్గర నుంచి తీసుకువెళ్లిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి వివరాలు వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి తెలియలేదు, అంటే తెలియజేయలేదు పోలీసులు అన్న దానిపైన కూడా వాళ్ళు అక్కడ చాలా వరకు కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగిన పరిస్థితులు కూడా మనం చూసాము. అయితే ఎక్కడికి తీసుకువెళ్లారు, ఎందుకు తీసుకువెళ్లారు అన్న దానిపైన కూడా పోలీసులు వివరణ ఇచ్చారు. అయితే రీహాబిటేషన్ సెంటర్కి తనని తీసుకెళ్లినట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా తన మానసిక పరిస్థితి సరిగ్గా లేదు అని కానీ, లేకపోతే తను మాట్లాడే విధానం కావచ్చు, అందరిపైన విరుచుకుపడ్డం కావచ్చు, ఇటు తల్లిదండ్రుల్ని అలాగే పోలీసుల్ని కూడా తను తిట్టింది, దుర్భాషలాడింది అని కూడా అక్కడ పేర్కొన్నారు. సో ఎలా అయినా సరే తనని రీహాబిటేషన్ సెంటర్కి తీసుకువెళ్లి 15 రోజులు తనని అబ్జర్వేషన్లో పెట్టాలి, తనకి కౌన్సిలింగ్ కూడా ఇవ్వాలి అని కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇటు శ్రీనివాస్ విషయానికి వస్తే చంచల్గూడ జైల్లో పెట్టినట్టు కూడా తెలుస్తోంది. మహిళా జైల్లో ప్రత్యేక బ్యారెక్ కేటాయింపు చేశారు. అలాగే సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలోనే శ్రీనివాస్ ని ఉంచినట్టు కూడా తెలుస్తోంది. అయితే జైల్లో హంగామా చేసే అవకాశం ఉందని భావించిన పోలీసులు ఎప్పటికప్పుడు తనని కనిపెట్టుకుంటూనే ఉన్నారు అన్న విషయం అయితే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. అయితే నిన్న జైల్లో రోజంతా కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కావచ్చు, లేకపోతే పోలీసులతో కావచ్చు, ఎక్కడ కూడా మాట్లాడలేదు అని అయితే క్లియర్ గా తెలుస్తోంది. మరి ఇదే అంశంపైన మాట్లాడితే మేము అంతా రిపీట్ రైట్. అయితే ఇదే అంశం పైన మాట్లాడదాం. మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు బాలకృష్ణ గారు. రైట్, బాలకృష్ణ గారు నమస్తే అండి. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ బాలకృష్ణ గారు నిన్న మొత్తం కూడా చూసారని అనుకుంటున్నాను. అయితే వర్షిణి విషయానికి వచ్చేసరికి పర్టికులర్ గా తను వాళ్ళ పేరెంట్స్ తో వెళ్ళనని కానీ, ఎందుకంటే విష్ణు ఉంటాడు, నాకు అసలు పేరెంట్స్ కూడా లేరు, నేను అసలు వెళ్ళను, నేను నా అత్తగారింటికి వెళ్తాను అని చెప్పడం జరిగింది. అంటే ముఖ్యంగా ఇటు శ్రీనివాస్ వాళ్ళ అమ్మ నన్ను ఇంటికి వెళ్ళడానికి నేను ఇష్టపడతాను, కానీ నేను మా అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే నేను వెళ్ళను అని చెప్తుంది. ఏమంటారు దీనికి? నేను ఆ పిల్ల గురించి మొదటి నుంచి చెప్తూనే ఉన్నా, మందు పెట్టాడా అని నాకు చాలా నమ్మకం ఉంది అని చెప్పి, ఆ తర్వాత రిహాబిటేషన్ సెంటర్లో వెయ్యటం కరెక్టే. ఎందుకంటే డ్రగ్స్ అలవాటు ఉన్నాయా, ఏమన్నా ఇతరత్ర అలవాట్లు ఉన్నాయా, అవన్నీ మానటానికి కాస్త విసులుబాటుగా ఉంటుంది, మానేయటానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు అసలు చాలా ఆ విధంగా కౌన్సిలింగ్ ఇస్తారు. ఇకపోతే నేను నిన్న మొన్న అరెస్ట్ అయిన రోజు అనుకుంటా పొద్దున విష్ణు గారితో మాట్లాడా. నేను వర్షిణిని చూసావా, ఫస్ట్ వర్షిణి పాదాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ అడిగాను. అడిగిన తర్వాత వాడు చెప్పింది ఏంటంటే, విష్ణు గారు చెప్పింది ఏంటంటే, నాకు పాదాలు నల్లగా అయిపోయినాయి, సన్నబడిపోయింది, ఆ మందు ప్రభావం అలాగే ఉంటుంది. ఇక మరి అది ఆ రిహాబిటేషన్ సెంటర్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఒక ప్లేస్ చెప్పాను, ఆ ప్లేస్కి తీసుకెళ్ళమని కూడా చెప్పాను. సరే, ఆ ప్రాసెస్ అవుతుందా లేదా, అది జరుగుతుందా లేదా అనేటువంటిది తర్వాత విషయం. కానీ పాపం వీళ్ళ మూలకంగా వాళ్ళ తల్లిదండ్రులు ఈ వయసులో కూడా ఇంత బాధపడుతున్నారు అంటే, ఏదో అంటారు చస్తే నరకానికి వెళ్తారా స్వర్గానికి వెళ్తారా అని, కానీ భూమి మీద ఉండంగానే పాపం ఆ తల్లిదండ్రులు నరకాన్ని చూస్తున్నారు. ఇలాంటి బాధ ఏ ఆడపిల్లల తల్లిదండ్రులకు కూడా రాకూడదు. ఇకపోతే కమింగ్ టు వాడి పేరేంటి, శ్రీనివాస్. ఈ శ్రీనివాస్ గురించి చెప్పాలంటే, నాకు లాయర్ను పెట్టుకునే స్తోమత లేదు అని మాట్లాడిన వాడు బటాచోరి మీద వల్లే 365 days కార్లో ఎట్లా తిరగగలిగాడు? కోర్టుని కూడా మోసం చేస్తున్నాడా? ఒక విధంగా అదే అనిపిస్తుంది. ఫస్ట్ జైలు వీళ్ళ దీని గురించి ప్రకారం ఆలోచిస్తే, స్టేషన్ రూల్స్ ప్రకారం ఆలోచిస్తే వీడికి వస్త్రధారణ తీసేయాలి, జైలు వస్త్రాలు కట్టాలి, ఆ మెళ్ళో రుద్రాక్షలు అవేవి ఉండకూడదు, అంత హెయిర్ ఉండకూడదు, అసలు అది హెయిర్ కాదు, విగ్గు తీసి చేతికి ఇవ్వాలి. ఇక్కడ చాలామంది ఏమంటున్నారంటే,
బెయిల్ వస్తుంది. అసలు బెయిల్ ఎందుకు ఇవ్వాలి? బెయిల్ ఇస్తే వీడు ఫలానా చోట ఉంటాడు అన్నటువంటి గ్యారంటీ లేదు, ఒక ప్లేసు లేదు. అప్పుడు ఎలా తెలంగాణ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళకూడదు అని ఇవ్వాలి. అయినా వాడికి అసలు బెయిల్ రాకూడదు. ఇంకా నయ్యం ఆ జైల్లో కూర్చొని క్షుద్రపూజలు చేస్తా, చేతబడులు చేస్తా అంటాడేమో. అక్కడున్న ఖైదీలకి సెంట్రల్కి తన్ని తరివేస్తారు. గురుగారు నిన్న అంతా కూడా జైల్లో ఉన్నప్పుడు ఎవరితో కూడా మాట్లాడలేదు అనేది ఇక్కడ క్లియర్ గా వినిపిస్తున్న మాటలు అనమాట. సో మాట్లాడకపోవడానికి రీజన్ ఏమై ఉండొచ్చు అంటారు? అంటే తను పోలీసులు ఇటు మీడియాతో కూడా చెప్పడం జరిగింది, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని చెప్పి. సో ఇది సైలెంట్ గా ఉన్నదాని వెనక కూడా ఇవాళ చాలా మంది ఇంత సైలెంట్ గా ఉన్నాడంటే ఏమైనా చేయబోతున్నాడా, బయట నుంచి ఏమైనా చేస్తాడా, మళ్ళీ అమ్మాయిని వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ లేకపోతే తినకున్న సర్కిల్లో ఉన్న వాళ్ళతో కానీ ఏమైనా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడా, అందుకే ఇంత సైలెంట్ గా ఉన్నాడా అన్న దానిపైన కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఏమంటారు దీనికి? నిజంగా ఇలాంటి చేస్తాడంటారా? ఇక్కడ మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాలి. వాడు డిపార్ట్మెంట్ వాళ్ళు వాడిని తీసుకొచ్చినప్పుడు వాడిలో ఏమన్నా బాధ అనేటువంటిది వ్యక్తమైందా? అవలా వాడిలో నేను జైలుకి వెళ్తున్నాను అనేటువంటి షై ఏమన్నా ఫీలింగ్ ఇచ్చాడా? ఇవ్వలా. ఎలా ఉందంటే మీడియాలో కనపడితే చాలన్నట్టు ఆడు మాట్లాడే మాటలు కూడా తప్పుడు తడబడుతూ మాట్లాడాడు. చట్టం తన పని చేసుకుపోతుంది అని. అలాగే నిజంగానే తన పని తాను చేసుకుపోతుంది. వీడు బూతులు తిట్టిన వాళ్ళందరూ ఉన్నారు అక్కడ, పిచ్చి కొట్టుడు కొడతారు. పైగా నిన్నొచ్చిన కొత్త రిపోర్టు వీడికి 2 సార్లు ఇంకా దీనికి ఆపరేషన్ అయింది అని చెప్పి మెడికల్ రిపోర్ట్స్ వచ్చినాయి. ఫస్ట్లోనే చెప్పానమ్మా నేను, వాడి దగ్గర ఉన్నటువంటి పుర్రెలే, ఆ కపాలాలే వాడిని మింగుతాయి అని చెప్పా. ఇక్కడ అసలు ఆ కపాలాలకి కూడా DNA టెస్ట్ చేయాలి. అది ఎవరివి? వీడే చంపి పాచేసి తీసుకెళ్ళాడా? వీడికి అన్ని పుర్రెలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇంకా ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? ఇవన్నీ బయటికి రావాల్సింది. వీడు సైలెంట్గా ఉన్నాడు, వీడు ఏదన్నా చేస్తాడా? సైలెంట్గా లేకుండా అరిస్తే తోలు తీస్తారు అక్కడ. వాడికి కాస్త భయం అంటే ఏంటో తెలిసిందేమో అని అనిపిస్తోంది. అంతకు మించి ఏమీ లేదు. వీడు బయట నుంచి ఏమీ చేయలేడు. అండ్ ఇంకొకటి ఏంటంటే వర్షిణిని తీసుకెళ్ళి వాడి పక్కన కూర్చోబెట్టరు. ఇది ఏమన్నా హనీమూన్ అనుకుంటున్నాడా? పిచ్చగదవా? లేదు పార్క్ అనుకుంటున్నాడా? మాట్లాడితే నా భార్య అంటాడు వీడు. అదేమో ఈయన, ఈమె, బావ, ఆమెకేవో క్లారిటీ లేదు. ఆవిడే మెంటల్లో కొట్టుకుంటోంది. ఆవిడ పరిస్థితి నిజంగా చెప్పాలి అని అంటే తల్లిదండ్రులకి కనీసం 41 రోజుల పాటు దూరంగానే ఉంచాలి ఆ పిల్లని. లేకపోతే ఆ పిల్ల బాగుపడదు. చదువుకునే పిల్ల, వృద్ధిలోకి రావాల్సిన పిల్ల. వీడు చస్తాడా బతుకుతాడా మనకు అనవసరం. కుక్కని కొట్టినట్టు కొట్టాలి వీడిని. వీడు బయటకు వచ్చేటప్పుడు కూడా శ్రీనివాస్ అనే నామంతోనే రావాలి. ఆ హెయిరు మొత్తం పీకి పడేయాలి, రుద్రాక్షలు తీసేయాలి. వాడి డ్రెస్ ఎలాగూ చేంజ్ అవుతుంది. ఆ విగ్గే కదా పెట్టుకుంది. అది బయటకు వచ్చాడు ఒకవేళ అనంటే శ్రీనివాస్ అనే పేరుతోనే రావాలి. పిచ్చి పిచ్చి వేషాలు ఇంకొకసారి వేస్తే వీడిని చంపి జనాలు పాత్రేస్తారు. అది అర్థం చేసుకో. అయితే బాలకృష్ణ గారు, ఇంకొక విషయం, మీరు స్టార్టింగ్ లో చెప్పారు కదా ఆ పిల్ల కాళ్ళు ఏ విధంగా ఉన్నాయి, అలాగే అమ్మాయి బక్కచిక్కిపోతోంది, ఇంతకు ముందు ఉన్నట్టు లేదు అని చెప్పి మీరు కొన్ని సందేహాలు కూడా బయట పెట్టడం జరిగింది కదా. అయితే నిజంగానే ఆ అమ్మాయికి వశీకరణ జరిగింది అనుకోవచ్చా? ఎందుకంటే కొంతమంది దీన్ని కొట్టి పారేస్తూ ఉన్నారు. నిజానికి అలాంటిది ఏమీ లేదు. ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల ఎలా బయటపడాలి అనుకున్న టైంలో వీడు ఒక ఆసరాగా కనిపించాడు కాబట్టి వాడితో వెళ్ళిపోయింది తప్ప నిజమైన వశీకరణ కానీ లేకపోతే లోబర్చుకోవడం కానీ అలాంటిది ఏది కూడా జరగలేదని చెప్పి మరి కొంతమంది వాదించడం మనం చూసాము. మరి నేను మీరు ఆ అమ్మాయిని క్లియర్గా వీడియోలో విష్ణు మీకు చూపించారు కాబట్టి చూపించినప్పుడు మీకు నిజంగానే అలా అనిపించిందా? అంటే ఆ అమ్మాయికి వశీకరణ జరిగింది అంటే ఎటువంటి మంత్రమైన ఆ అమ్మాయి పైన ప్రయోగించారు అన్న దానిపైన క్లియరెన్స్ ఏమైనా వచ్చిందా మీకు? వశీకరణ వాడికి వచ్చు అంటే నేను నమ్మను. మరుగుమందు పెట్టి ఉంటాడు, అందులో
1000% నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఆ మరుగుమందు అనేది మరుగు చెట్టు అనే దీని నుంటే వస్తుంది. అది తంత్రమూలికా శాస్త్రంలో రాసి ఉంది. ఈ మరుగుమందు పెట్టడం వల్ల వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయంటే, మనం ఒక 2-3 భోజనం ఒకేసారి తిన్నా కానీ అది శరీరానికి పట్టదు. మనిషి లావెక్కడు, రోజు రోజుకి బరువు తగ్గుతూ ఉంటాడు, కాళ్ళు నల్లబడుతూ ఉంటాయి, తర్వాత కాళ్ళు సన్నబడతాయి. ఇలా ఒక్కొక్కటి ఆ తర్వాత ఒక్కొక్క దాని మీద అవయవాల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇలాంటిది ఖచ్చితంగా చేసే ఉంటాడు. ఇంకా దానివల్ల ఉపయోగం ఏంటంటే, వాడు పెట్టడం వల్ల వాడు ఆ అమ్మాయి ఎవరు చెప్పినా విందో, తల్లిదండ్రులు చెప్పినా విందో, రిహాబిటేషన్ వాళ్ళు చెప్పినా విందో, పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా విందో, 100 మంది సైక్రియాట్రిస్టులు కూర్చుని ఈ కౌన్సిలింగ్ ఇచ్చినా విందో, ఎవరైతే వాడికి పెట్టారో వాళ్ళు కుటుంబం మీదే ఆ అమ్మాయి వ్యామోహం ఉంటూ ఉంటుంది. ఇంకా నిజం చెప్పాలంటే, నేను మా ఇంటికి వెళ్ళను, మా అత్తగారింటికి వెళ్తాను అని కూడా అంటుంది. నేను ఈ విషయం నిన్న పొద్దునే విష్ణు గారితో చెప్తే అవునండి అంటోందిట అన్నాడు. అది అవునా కాదా నాకు తెలీదు. అలా ఉంటుంది ప్రభావం. సో అది ఆ అమ్మాయిని ఇంకా అక్కడే ఉంచటం బెటరు. ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రుల్ని కూడా అనుమతించకూడదు కొద్ది రోజుల పాటు. అనుమతించకుండా తనంతట తాను రియలైజ్ అయ్యింది అన్నా కూడా నేను నమ్మను. నటించడం కూడా నటించవచ్చు. నాకు తగ్గిపోయింది, ఎందుకంటే అదే గతంలోనే అలాగే చేసింది కదా, తను పేరెంట్స్ ని నమ్మించి నేను ఇంకా మారిపోయాను అని చెప్పి వెళ్ళి మళ్ళీ జంప్ అయిపోవడం. అదే మళ్ళీ అదే సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుందేమో అని నాకు అనుమానం. దయచేసి ఆ అమ్మాయి చెప్పే మాటలు ఎవ్వరూ నమ్మద్దు. ఆ అమ్మాయిని అలాగే రిహాబిటేషన్ సెంటర్లో ఉంచండి, ఒక 1 నెల రోజులైనా పర్వాలేదు. ఇంకా ముఖ్యమైన విషయం, ఆ తల్లిదండ్రులు అసలు కలవనివ్వద్దండి. మారిపోయాను నేను అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చినా మళ్ళీ వెంటనే వెళ్ళి పారిపోయే అవకాశాలు ఉన్నాయి. 1కి 10 సార్లు ఆలోచించి, అంటే మనం చెప్పేంతటి వాళ్ళం కాదు, అక్కడ ఉండేటువంటి డాక్టర్స్, రిహాబిటేషన్ సెంటర్ అధికారులు వాళ్ళంతా చూస్తారు కాబట్టి కేర్ తీసుకుంటారని అనుకుంటాము. కానీ వీడిని మాత్రం అసలు వీడికి బెయిల్ రాకూడదు. వీడు ఎంత కఠినంగా శిక్షించాలంటే వీడిని అసలు నాకైతే ఒక పెద్ద బాండిలో. గురుగారు ఇక్కడ మీరు వీడికి అసలు బెయిలే రాకూడదు, ఎవరు కూడా తిన వైపు వాదించకూడదు అని చెప్తున్నప్పటికీ వర్షిణి మాటల్లో అంటే వాళ్ళ పేరెంట్స్ కి చెప్పిందంట. అలాగే శ్రీనివాస్ కూడా చాలా గట్టిగా చెప్పాడు వర్షిణికి, ఏమని 10 రోజుల్లో నేను వచ్చేస్తాను చిన్ను, నువ్వు కంగారు పడుకో అని చెప్పడం ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ తో చెప్పిందంట. అంత ధైర్యం ఏంటి అసలు ఇక్కడ 10 రోజుల్లో నేను వచ్చేస్తానని చెప్పడానికి గల కారణం ఏమై ఉండొచ్చు? ఎట్లా వస్తాడమ్మా 10 రోజుల్లో? వాడు ఏదో చెప్తాడు, ఈ అమ్మాయికి మాయ మాటలు చెప్తాడు. ఈ అమ్మాయికి దీని గురించి తెలియదు. 10 రోజుల్లో ఎట్టా వచ్చేస్తాడు? ఇవన్నీ ఉత్త పిచ్చి మాటలు. వీడు కామ్గా కూర్చున్నాడు సెల్లులో, వీడు యోగాలు చేస్తున్నాడు, ఇవన్నీ నేను నమ్మను అసలు. వాడికి అసలు ఏమీ రాదు. మహా చేస్తే ఒంటి కాళ్ళ మీద ఉంచుని ఉంటాడు, లేదంటే కాళ్ళ మీద కాలేసుకొని కింద నేల మీద కూర్చుని ఉంటాడు. అది ధ్యానం అని వీళ్ళు అనుకుంటున్నారు. నేను ఇంకోటి కొత్తది విన్నా, అది కరెక్టో కాదో తెలీదు, జైల్లో వీడిని కొట్టారని కూడా విన్నా. జైల్లో శ్రీనివాసుని కొట్టారు అని విన్నా, సాటి ఖైదీలే. ఓకే, అది ఎంతవరకు నిజమో అబద్ధం అనేటువంటిది తెలియదు, కానీ నాకు వినడానికైతే విన్నాను. బట్ అది నిజమా కాదా అనేటువంటిది తెలీదు. అసలు వీడిని పూర్తిగా వీడి దగ్గర ఉన్నటువంటి 6-7 ఫోన్లు ఉన్నాయి వీడికి. ఆ ఫోన్లన్నీ తీసుకొని ఎంక్వైరీ చేయాలి. ఆ తర్వాత వీళ్ళ తమ్ముడో అన్నో బెట్టింగ్స్ దీని మీద ఉన్నాడు, డబ్బులు వస్తాయి అని చెప్పి విష్ణు గారు నాకు చెప్పారు ఒకసారి. అసలు ఆ తమ్ముడిని కూడా తీసుకొచ్చి ఎంక్వైరీ చేయాలి. ఆ తర్వాత వీడి అకౌంట్కి ఇంకా ఏ అకౌంట్స్కి వెళ్ళినా ఈ డబ్బులు యోగి ప్రభాకర్ గారి అకౌంట్కి వెళ్ళిందా, ఆ అకౌంట్ నుంచి వీడి అకౌంట్కి వచ్చిందా అనేది కూడా ఎంక్వైరీ చేయాలి. ప్రతిదీ క్షుణ్ణంగా ఎంక్వైరీ చేయాలి. చేసి వీడి దగ్గర ఏముంది, వీడు చేసే బిజినెస్ ఏంటి, ఇవన్నీ కూడా కొద్ది రోజుల తర్వాత నాకు తెలిసినంత వరకు డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రెస్ ఇది పెడతారు, అప్పుడు బయటకు వస్తాయి. అప్పటిదాకా వీడిని శ్రీనివాసే, బయటికి ఒకవేళ వచ్చినా శ్రీనివాసే. ఇక వీడికి ఏ డ్రెస్ ఉండకూడదో ఆ డ్రెస్ కనుక వేస్తే చితక్ కొట్టాలి. గురుగారు ఒకసారి నిన్న శ్రీనివాస్ అసలు మీడియాతో ఏం మాట్లాడారు ఒకసారి విందాము.
కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసు వాళ్ళకి సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. నాతోనే ఉంటది, సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. నాతోనే ఉంటది. నాతోనే ఉంటది. రైట్. అయితే అమ్మాయి సంగతి అడిగినా కూడా మాట దాటేస్తూ ఉన్నాడు. ఒకసారి మీరు కూడా చూశారు కదా. నాకు నవ్వొచ్చింది ఎక్కడంటే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, పోలీసు వాళ్ళకి సహకరిస్తారు, పోలీసు వాళ్ళకి సహకరించకపోతే నిన్ను మక్కలేరు కొడతారు రా దరిద్రుడా. అది ఆలోచించుకోవా. అందుకనే భయపడి చెప్పావు. లేకపోతే నీ భార్య నీతోనే ఉంటుంది. అసలు భార్య ఏమిటి? అసలు ఆ అమ్మాయి ఎలా వస్తుంది నీ దగ్గరికి? వస్తే ములాఖాతులో చూడటానికి రావాలి. ఆమె ఏమన్నా నేరం చేసి ఆవిడ మీద ఎఫ్ఐఆర్ బుక్ అయిందా? లేదు. వాడేం మాట్లాడుతున్నాడో వాడికే తెలియదు. భయంలో ఏదో మాట్లాడేస్తూ ఉంటాడు. వాడికి అప్పుడేనా అమ్మా 14 రోజులు రిమైండ్ కదా, ఓ 2-3 రోజులు పోతే వాడు కనుక మళ్ళీ ఏదన్నా వాయిస్ పంపిస్తే, లేదు ములాఖాతులో ఎవరన్నా వెళ్తే అప్పుడు తెలుస్తుంది వాడి బతికేంటా అనేది. దయచేసి పోలీసు వారు వాడికి ఆ డ్రెస్ తీసేయాలి, రుద్రాక్షలు తీసేయాలి, వాడు పెట్టుకున్న విగ్గు పీకి పక్కన పడేయాలి, వాడిని శ్రీనివాస్ లాగానే ఉంచాలి. సింగిల్గా దాన్ని సింగిల్గా ఒక సెల్లో ఉంచడానికి రీజన్ ఏంటంటే, వాడు ఆడా కాదు, మగా కాదు, తేడా కాదు. పోలీసులకే తలపట్టుకున్నారు. ఏం చేస్తారు? చావని దరిద్రులు అని చెప్పి సింగిల్ సెల్లో వేసారు. అదే విషయం. వాడు బయటికి రాకూడదు, ఖచ్చితంగా రాకూడదు. ఇలాంటి రాక్షసులు బయటకు వస్తే రాష్ట్రాలు నాశనం అయిపోతాయి. అందువల్ల దయచేసి, సరే బెయిల్ వస్తుంది, రాదు, వస్తే ఏంటి పరిస్థితి, అవన్నీ ఇక రాబోయే రోజుల్లో ఆలోచించుకోవాల్సిన విషయాలు. ఈ ప్రస్తుతానికైతే ఓ 14 రోజుల దాకా రారు కదా బయటికి. రిమాండ్ టైం అయ్యేదాకా రాలేరు కదా. చూద్దాం ఏం జరుగుతుందో. లెటర్స్ వెయిట్ అండ్ సీ. చెప్తాలి. అదే గురుగారు. అయితే ఇప్పటి వరకు కూడా శ్రీనివాస్కి సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. అయితే వాళ్ళ తమ్ముడు నంబర్ అయితే మన దగ్గర ఉంది, ఒకసారి ఫోన్ చేద్దాము. ఎటువంటి అంటే ఇప్పటి వరకు వాళ్ళ పైన ఒక వాదన ఉందన్నమాట, బయట నుంచి మొత్తం కూడా నడిపిస్తుంది. అంటే శ్రీనివాస్కి హెల్ప్ చేస్తుంది వాళ్ళ అన్ననే, అంటే అన్నో తమ్ముడో తినే హెల్ప్ చేస్తున్నాడు అని అయితే ఒకటి ఉంది. తనకు ఒకసారి ఫోన్ చేద్దాము. ఏమైనా కుటుంబం నుంచి తనకి ఏమైనా లాయర్ని పెట్టడమా, లేకపోతే ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటి అన్న విషయాలు ఒకసారి వాళ్ళ తమ్ముడు మాటల్లో కూడా తెలుసుకుందాం. ఫోన్ అయితే చేస్తున్నాను. సైబర్ హెల్ప్ లైన్ 1930 కి రిపోర్ట్ చేయండి. కాల్స్కి ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు. నిన్న కూడా మనం కాల్ చేసే ప్రయత్నం చేసామన్నమాట, అసలు ఏంటి ఏం జరుగుతుంది. ఎందుకంటే బ్యాక్ ఎండ్లోని వీళ్ళ అన్న ఉన్నాడు అని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, తనే నడిపిస్తున్నాడు ఇవన్నీ అని చెప్పి. అయ్యుండొచ్చమ్మా. నాకు మొన్న ఈ మధ్య విష్ణు గారు కూడా అన్నారు, వాళ్ళది బెట్టింగ్ ఇది ఉంది, ఆ డబ్బులంతా డీలింగ్ అంతా కూడా వాళ్ళ బ్రదర్ చూస్తాడు అని. అసలు వీడికి ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి? నాకు తెలుసు 4-5 అకౌంట్లు ఉండాలి బ్యాంకుల్లో ఈ శ్రీనివాస్ గారికి. అవన్నీ కూడా చూడాలి కదా. ప్లస్ అంతకు ముందు మీడియా వాళ్ళకి ఫోన్ చేసి నేను మీడియాని లేపేస్తాను, వాళ్ళని లేపేస్తాను, జర్నలిస్టులు లేపేస్తానని మాట్లాడాడు కదా శ్రీనివాసు. ఆ నెంబర్ కూడా ట్రేస్ అవుట్ చేయాలి, అది ఎక్కడి నుంచి వచ్చింది. వాడు శిష్యుడు అంటే ఆడెవడో, వాడికి సిగ్గుందో లేదో తెలియదు, వాడు కడుపుకు అన్నం తింటున్నాడో గడ్డి తింటున్నాడో తెలియదు. ప్రతి ఒక్కళ్ళని బూతులు తిట్టేయటమే వాడు. వాడి నెంబర్ కూడా ట్రేస్ అవుట్ చేయాలమ్మా. దీని వెనకాల ఇది 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటిది అయితే నేను అనుకోవట్లా. నాకు ఇది దేశ సమస్యలాగానే ఉంది. ఖచ్చితంగా వీడిని కూలంకషంగా ఎంక్వైరీ చేయాలి. 14 రోజులు కాదు, ఇంకా 20 రోజుల పాటు కస్టడీలోనే ఉండాలి వాడు. ఆ తర్వాత బెయిల్ గురించి ఆలోచించవచ్చు.
వీడిని తొక్కా తోలు తీసి అసలు వీడేంటో తెలుసుకొని వీడి వెనకాల ఎవరున్నారు, ఎంత పెద్దవాళ్ళు ఉన్నారు, కూలంకషంగా వాడి చేత నిజం కక్కిస్తే రెండోసారి ఇలాంటి విధవ పనులు ఎవరు కూడా చేయటానికి ముందుకి రారు, ఆ ధైర్యాన్ని చూపించరు. సాధు బట్టలు వేసుకున్నాడు, కాషాయం బట్టలు వేసుకున్నాడు, బాబా వచ్చాడు, అఘోరి వచ్చాడు, మీకు చేత అయితే ఓ 10 రూపాయలు ఇచ్చి నమస్కారం పెట్టండి, వెంటనే ఇంటి దాకా తీసుకొచ్చుకోవాకండి. అందరి గురించి చెప్పట్లేదు, నేను ఫేక్ గురించి చెప్తున్నాను. ఇలాంటి వాళ్ళని ఇంటి దాకా తీసుకొచ్చుకోకండి. ఇంటి దాకా తీసుకొస్తే వచ్చే పరిణామాలు తల్లిదండ్రులైనట్టు వర్షిని తల్లిదండ్రులు అనుభవిస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. దయచేసి భగవంతుడినే నమ్మండి తప్పితే ఇలాంటి బటాచోరు విధవల్ని నమ్మకండి. చెప్పమ్మా. రైట్ గురుగారు, అయితే ఇప్పటి వరకు కూడా ఈ మొత్తం చూస్తూ ఉంటే ఇక్కడ కేవలం శ్రీనివాస్నే కాకుండా ఇటు వర్షిని తల్లిదండ్రులను కూడా మందలించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు నేను దేవతని లేకపోతే నేను దెయ్యాన్ని నన్ను పూజ చేసుకోండి అని చెప్పిన వెంటనే కొంచెం కూడా ముందు వెనక ఆలోచించకుండా ఇంటికి తీసుకురావడం, ఇలాగ వారాలు ఇళ్లలో పెట్టుకోవడం, ఇవాళ ఇంత జరగడానికి మెయిన్ రీజన్ ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులే. మరి ఇలాంటి ఆలోచన చేసే వాళ్ళందరికీ ఏం చెప్తారు ముఖ్యంగా? అదేనమ్మా నేను ఇందాకంది, ఎవరిని పడితే వాడిని నమ్మే, అసలు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు. వీళ్ళని నమ్మకుండా ఎవరెవరినో తీసుకొచ్చి ఈయన ఆ గురువు, ఈయన ఈ గురువు, ఈయన డైరెక్ట్గా దేవుడితో మాట్లాడతాడు, ఇంకొక ఆయన్ని తీసుకొచ్చి నాకు కల్కి అవతారాన్ని నేనే, ఇలాంటి వాళ్ళని అసలు నమ్మద్దు. ఎప్పుడు కూడా దయచేసి భగవంతుడినే నమ్మండి. మీ కష్టాలుంటే వాడితోనే చెప్పండి. భగవంతుడిని వాడు అంటున్నానేంటి అని అనుకోవద్దు. మనం ఆయన్ని ఒక ఫ్రెండ్గా భావిస్తే ఫ్రెండ్గా మాట్లాడతాడు, తండ్రిగా భావిస్తే తండ్రిగా ఉంటాడు. అలా ఫ్రెండ్గానే భావించి మీరు ఆయన ఫోటో ముందు కూర్చుని మాట్లాడండి, మీకు సమాధానం ఖచ్చితంగా వస్తుంది. ఇలాంటి విధవలందరినీ నమ్మి మీ జీవితాలు నాశనం చేసుకోవడం కాకుండా మీ పిల్లల జీవితాలని కూడా నిర్దాక్షిణ్యంగా సర్వనాశనం చేస్తున్నారు. ఇప్పుడు జరిగింది శ్రీవర్షిని విషయంలో అదే. నిర్దాక్షిణ్యంగా ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేయడానికి 70% కారణం వాళ్ళ తల్లిదండ్రులే. అందులో అనుమానమే లేదు. చేతులుగా లేక ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏంటి అని ఇప్పుడు బాధపడితే ఏం ఉపయోగం తల్లి? ముందుండాలి కదా బుద్ధి. సరే అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇప్పటికైనా ఆ పిల్లని ఆ సెంటర్లోనే ఉంచండి. మీరు కూడా దయచేసి వెళ్ళి చూడొద్దు. పూర్తి స్థాయిలో డాక్టర్లు అందరూ కలిసి ఆ అమ్మాయి పర్ఫెక్ట్ అని చెప్పేదాకా మీరు ఆ అమ్మాయి జోలికి కూడా వెళ్ళక్కర్లా. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. పిల్ల ముఖ్యం. చదువు తర్వాత చదువుతుందా చదవదా, తను ఎట్లా భవిష్యత్తు, అవన్నీ సెకండరీ, కాలం నిర్ణయిస్తుంది. ముందర పిల్ల మన చేతికి రావాలి. వీడిని మాత్రం అమ్మ నిజంగా చట్టం లేకపోతే, చట్టాలు పెద్ద బాండీలు కాగుతున్న నూనె పోసి అందులో పడేసి వేయించాలని ఉంది నాకైతే ఆ ముండా కొడుకుని, ఆ దౌర్భాగ్యక ముండా కొడుకుని. ఇంకా ఎంతమంది ఆడపిల్లలు వస్తారో మీ టీవీలో మీ నోటి ద్వారా ఏదైనా ఒక ఫోన్ నెంబర్ చెప్పండి, ఏ ఆధారాలున్నా మా నెంబర్కి ఇవ్వండి, మేము చాలా గోప్యంగా ఉంచుతాము, మీరు చెప్తేనే టెలికాస్ట్ చేస్తాము, లీగల్గానే ప్రొసీడ్ అవుదాం అని మీరే నెంబర్ పెట్టండి అమ్మా. ఇంకా ఎంతమంది వస్తారో చూడండి. వాళ్ళందరికీ కాస్త అండగా ఉండండి మీ ఛానల్ వాళ్ళందరూ కూడా. నేను అదొక్కటే కోరుకుంటాను. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు. అయితే నిజంగా బాలకృష్ణ గారు చెప్పినట్టే ఇటు శ్రీనివాస్ బాధితులు ఎవరెవరైతే ఉన్నారో ఇక్కడ స్క్రోల్ అవుతున్న మా నెంబర్కి అయితే గా వాళ్ళని ఆదుకునే ప్రయత్నం కూడా చేస్తాము. అండ్ ఇదే కాకుండా ప్రెసెంట్ అమ్మాయికి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ ఆంధ్రాకి వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తోంది. ఆ అమ్మాయిని ఇక్కడ తెలంగాణలోని రిహాబిలిటేషన్ సెంటర్ కూడా తరలించారు. మరో 15 రోజుల పాటు తను అక్కడే ఉంచి కౌన్సిలింగ్ ఇవ్వబోతున్నారు అన్న దానిపైన కూడా సమాచారం ఉంది. అయితే ఏది ఏమైనా సరే ముఖ్యంగా ఇలాంటి వాళ్ళు సనాతన ధర్మం అని పాటిస్తూ లేకపోతే దేవుడి పేర్లు చెప్తూ బయటకు వచ్చి ప్రజల్ని మోసం చేసే వాళ్ళని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరిని మనం ఇంటి వరకు తీసుకురావాలి, ఎవరిని రాకూడదు అన్న దానిపైన ఇవాళ ఈ ఇన్సిడెంటే ఉదాహరణ అనమాట. ఏది ఏమైనా సరే ఒక్కసారి జనాలు కూడా కొంచెం స్పృహలో ఉండాలి. ఇలాంటి వాళ్ళు నేను దేవతని అని చెప్పిన వెంటనే ఇంటికి తీసుకొచ్చేయడం, మీ బాధలన్నీ వాళ్ళకి చెప్పేయడం, మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా
వాళ్ళతో పంచుకోవడం. సో ఇవన్నీ మీరు చెప్పుకోవడం వల్ల అవతల వాళ్ళకి అది ప్లస్ అయ్యి మిమ్మల్ని ఏ విధంగా ఎక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ చేయాలి అన్న దానిపైన చేసి ఇలాంటివి ట్రాప్ చేసే విధానాలు కూడా ఉన్నాయి. సో ఏదైనా సరే చాలా జాగ్రత్త తీసుకోవాలి. రైట్ బాలకృష్ణ గారు, ఒక్కసారి విష్ణుకి ఏమైనా కాల్ చేస్తారా? ఎందుకంటే మేము చేస్తుంటే కాల్ అయితే లిఫ్ట్ చేయట్లేదు. మీరు ఒక్కసారి ఏమైనా కాల్ చేసే ప్రయత్నం చేస్తారా? అంటే విష్ణు నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు నిన్నటి వరకు కూడా అమ్మాయితోనే ఉన్నాడు అని సమాచారం ఉంది. ఈ రోజు కూడా ఏమైనా తనతో పాటే ఆ రిహాబిటేషన్ సెంటర్ దగ్గర ఏమైనా ఉన్నారా ఏంటి అన్న ఒక్కసారి వివరణ అడిగి తెలుసుకుందాము. ఒకసారి ఫోన్ చేస్తారా? విష్ణు గారికి నేను కాల్ చేశానమ్మా, ఎత్తలేదు. మెసేజ్ అయితే పెట్టాడు, నేను బస్సులో ఉన్నానండి, మంగళగిరి వెళ్ళిపోతున్నాను అని మెసేజ్ పెట్టాడు. ఆ ఉద్దేశంతో ఫోన్ ఎత్తలేదేమో అని అనిపిస్తుంది. ఒకసారి మీరు చేయండి అక్కడి నుంచి. ఎందుకంటే మనం కూడా ఇందాక నుంచి కూడా చేసే ప్రయత్నం చేస్తున్నాము. బట్ ఏంటంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు తను. చెయ్యమ్మా ఒకసారి చెయ్యి. లేదు గురుగారు, కాల్ అయితే లిఫ్ట్ చేయట్లేదు అతను. సరే అమ్మ, మీరు స్క్రోల్ అవుతున్న నెంబర్ అన్నారు కదా, కాదు, మీ నోటితో 1-2 సార్లు నెంబర్ చెప్పండి, వాట్సాప్ నెంబర్ చెప్పండి. ఖచ్చితంగా బాధితులు వస్తారు. వాళ్ళ వివరాలన్నీ గోప్యంగా ఉంచండి, మీడియాలో పెట్టద్దు. లీగల్ గా వెళ్ళిన తర్వాత అప్పుడు మీడియాకి రండి. ఇది నా స్పెషల్ రిక్వెస్ట్. దయచేసి మీరు నోటితోనే చెప్పండి మీ నెంబర్లు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. రైట్, థ్యాంక్ యూ బాలకృష్ణ గారు. రైట్, అయితే ప్రెజెంట్ చూస్తున్నాం కదా. సో ఈ మొత్తం ఈ సినారియోలోని ఏదైతే జరిగిందో ఇటు వర్షినికి సంబంధించి కూడా 15 రోజులు రీహాబిటేషన్ సెంటర్లో పెట్టారు. అండ్ శ్రీనివాస్కి సంబంధించి ఆల్రెడీ జైల్లో పెట్టినట్టు కూడా తెలుస్తోంది. అండ్ తను ఇంకా ఎవరెవరి దగ్గర ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఎటువంటి మోసాలు చేశారు, ముఖ్యంగా ఈ అమ్మాయికి సంబంధించి అమ్మాయిని చూడగానే వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా మాకు అమ్మాయి తేడాగా కనిపిస్తుంది, అంటే ఇంతకు ముందు వర్షినిలా లేదు, సంథింగ్ ఏదో చేశారు, సో దానికి సంబంధించి టెస్టులు చేయండి, లేకపోతే బ్లడ్ టెస్టులు కూడా చేయండి, ఆ అమ్మాయి మాట తీరు కావచ్చు, లేకపోతే ప్రవర్తన కావచ్చు, ఏది కూడా సరిగ్గా లేదు అని చెప్పి కూడా ఈరోజు అటు కుటుంబ సభ్యులు కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. మరి దీనిపైన కూడా పోలీసులు అసలు ఏం జరిగింది ఏంటి అన్న దాని గురించి కూడా ఇటు శ్రీనివాస్ని ఆరా తీసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. మరి ఇంకా తెలియాలి అసలు ఏం జరుగుతుంది ఏంటి. మరి ఇప్పుడు 14 రోజులు రిమాండ్ అని కూడా చెప్పారు. దాని తర్వాత ఇటు అఘోరికి సంబంధించి న్యాయవాది కూడా ఉన్నారు కాబట్టి ఇది ఇంకా ఎక్కడి వరకు ప్రొసీడ్ అవుతుంది. అండ్ వర్షినికి తను చెప్పడం జరిగింది, 10 రోజుల్లో నేను వచ్చేస్తాను, ఏం కంగారు పడుకో అని చెప్పడం జరిగింది. మరి అంత ధైర్యం ఎలా వచ్చింది, అంత ఏ ధైర్యం చూసుకొని 10 రోజుల్లో నేను వస్తానని చెప్పగలుగుతున్నాడు. సో ఈ మాటలన్నీ కూడా మనం ఈజీగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తను అంత ఖచ్చితంగా చెప్తున్నాడు అంటే వెనక ఎవరున్నారు బ్యాక్ ఎండ్లోని. ఇటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మాకు ఏ సంబంధం లేదు శ్రీనివాస్తో అని, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి అని కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి చూడాలి ఇంక ఈ 14 రోజుల రిమాండ్లోని ఇంకా ఎటువంటి సంచలనమైన వివరాలు తెలుస్తాయో, అలాగే వర్షిణిని ఎప్పుడు అప్పగిస్తారన్న వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది.